ఒక వ్యక్తి చేతబడి గురి అయ్యిండు అని ఎలా కనిపెట్టాలని మీరు అంటున్నారు. ముఖంలో తేజస్సు తగ్గును. ఎన్ని ఔషధాలు వాడినా బాడీలో ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఎంత తిన్నా, ఎంత ఎనర్జెటిక్ ఫుడ్ తిన్నా కూడా శక్తి వంచన అంటే శక్తి లేని వాళ్ళలాగానే అయిపోతుంటాడు ఆయన. నిస్సత్తుగా అయిపోతుంటాడు. ఇవన్నీ కూడా చేతబడి లక్షణాలే. ఇవి ఆరోగ్య దృష్ట్యా ఎవరైనా ఏమైనా చేసి ఉంటే ఎంతసేపు ఉన్న ఆయన కాళ్ళు, చేతులు, నడవడిక అంతా కూడా ఆ మరణ సంకేతానికి దారి తీసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఆయనకు ఆ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. చేతగాకపోవడం, పని చేయడానికి కూడా చేతగాకపోవడం వల్ల హోదాపరంగా దెబ్బతీసే వాళ్ళు ఉంటారు. ఏ పని చేసినా ఫెయిల్ అయిపోవడం, ఎక్కడ పెట్టుబడులు పెట్టినా లాస్ అయిపోవడం, విద్యా మేధస్సు ప్రకారం కూడా దెబ్బతీసే వాళ్ళు ఉంటారు. ఎంత పెద్ద సిస్టమ్ ని మనం ముందు పెట్టుకున్నా అది డిస్ట్రాయిడ్ అయిపోవడం, ఎంత పెద్ద చదువు చదవాలని ఎంత కాన్సన్ట్రేషన్ చదవాలనుకున్నా అది నెతికెక్కకపోవడం, ఫెయిల్యూర్ అవ్వడం, మార్క్స్ కరెక్ట్ రాకపోవడం, కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. వీటి వల్ల ఏదన్నా ఎవరైనా పీడితంగా ఉన్నారంటే అనుకోవచ్చు సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో ఉంది మనకని. దాంట్లో నిష్ణాతులైన వాళ్ళని పట్టుకుంటే ఈజీగా దాన్ని తీసి పక్కకు పడేస్తారు, వెంట్రుకని తీసి పడేసి.